ప్రైజ్ లార్డ్. ఈరోజు అనుదిన వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఈరోజు ఎవరికి చెప్పుకోలేని సమస్యతో, అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారేమో. ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడాలి, దానికి తగినంత ఖర్చు నేను పెట్టలేను అని చింతిస్తున్నవేమో. దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, మన ప్రతి సమస్య నుంచి, మన ప్రతి అనారోగ్యము, బాధ నుంచి మనకి విడుదల కలుగుతుంది. అయితే ఇక్కడ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని వాక్యం సెలవిస్తుంది. మనం కలిగి ఉండాల్సిందల్లా దేవుని యందు, ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచగలగాలి. మనం విశ్వాసం ఉంచితే అనేక గొప్ప కార్యాలు మనం ఆయనలో చూడగలుగుతాం. విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు నీ ప్రతి సమస్య నుంచి, నీ ప్రతి బాధ నుంచి, వ్యాధి నుంచి ఆయనని విడిపిస్తాడు. గొప్ప సమాధానం నీకు కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచి గొప్ప మేలులు పొందుకుందామా? దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.